రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారుపేరు. ఆయన సినిమాల వల్ల ఎంత ఫేమస్సో వివాదాల వల్ల అంతే ఫేమస్. ఆయన ప్రస్తుతం మరో వివాదాస్పద చిత్రాన్ని తీస్తున్నారు. అదే లక్ష్మీస్ ఎన్టీఆర్. పైగా ఈ సినిమా నిజమే చెబుతుందని రెచ్చగొట్టే సబ్ టైటిల్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడు పేరిట ఎన్టీఆర్ బయోపిక్ ను తీశారు. దీనికి కొనసాగింపుగా మహానాయకుడు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను చెప్పే పేరిట వర్మ ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారా? ఎన్టీఆర్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు వర్మపై మరో వర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆయనే పిఠాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత, ఎన్టీఆర్ వీరాభిమాని ఎస్వీఎస్ఎన్ వర్మ. ఆయన కోర్టు తలుపులు తట్టారు. వర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వర్మ చిత్రంపై ఆయనకున్నటువంటి అభ్యంతరం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి వర్మ గారు. నమస్తే వర్మ గారు. ఈ వర్మ వర్సెస్ వర్మకి గొడవకి కారణం ఏంటి? ప్రస్తుతం ఈ గొడవ ఏమిటి అసలు? అసలు అతను ఏ సినిమా తీసుకున్నా ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే వాస్తవాలు తీస్తే ఎవరు కూడా పట్టించుకోరు, స్వాగతిస్తారు. ఆయన ఆ సినిమా వెనక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వాళ్ళు పెట్టుబడులు పెడుతూ రాకేష్ రెడ్డి అనే బంధువు మరియు వైఎస్ఆర్ పార్టీలో నాయకుడు అయిన ద్వారా సినిమా తీస్తూ ఈయన ఒక డైరెక్టర్గా ఉంటూ ఎన్టీ రామారావు గారిని కించపరిచే విధంగా, రెండవది తెలుగుదేశం పార్టీకి బురద చల్లే విధంగా కల్పితమైన ఆలోచనలతో వాస్తవాలు లేకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్న ఆయన ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రానికి, రామ్ గోపాల్ వర్మ. ఆ వ్యక్తి ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు, భగవంతుడిని ఎలా మాట్లాడతాడో తెలియదు, అన్నదమ్ములను ఎలా మాట్లాడతాడో తెలియదు, అక్కచెల్లెలను ఎలా మాట్లాడతాడో తెలియదు. అటువంటి ఉన్మాది డైరెక్టర్గా ఉండి డామేజ్ చేస్తున్నారు. కాబట్టి మా మనసు గాయపడి నేను కోర్టు తలుపులు తట్టాను. అసలు ఈ సినిమా తీయడం వెనుక వైఎస్ఆర్సీపీ ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే, ఉంది అనడానికి ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి? ఒకవేళ ఉంది, తీయించింది ఈ సినిమాని అనుకున్నా కూడా సినిమా ప్రజల మీద ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా? ఓటర్లు ఖచ్చితంగా ప్రభావితం అవుతారా సినిమా చూసిన తర్వాత? అంటే ప్రభావితం కాదండి. ఒక వ్యక్తి సపోజ్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నా గురించి తీసేటప్పుడు ఉన్న వాస్తవాలు తీస్తే నేను బాధపడను. లేని వాస్తవాలు తీసినప్పుడు మా కుటుంబ సభ్యులకు కానీ మా కేడర్కి కానీ అందరికీ కోపం వస్తాయి. ఆయన ఎవరు అసలు? ఒకరి వ్యక్తిగత విషయాలు కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకోకుండా తీయడానికి అతను ఎవరు? ఈవేళ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఖండించదు? వాస్తవాలకు దూరంగా ఉన్నప్పుడు ఖండించాలి కదా వైఎస్ఆర్ పార్టీ. రెండవది, ఆ ప్రొడ్యూసర్ వైఎస్ఆర్ పార్టీలో పదవిలో ఉన్నాడు, బంధుత్వం ఉంది, ఏమనుకోవాలి? పార్టీని ఖండించమనండి. రాజశేఖర రెడ్డి గారి సినిమా వాస్తవం తీస్తే ఆయన కూడా, వాస్తవాలకి దూరంగా తీస్తే ఆయన కూడా బాధపడుతుంది కదా, ఆ కుటుంబం బాధపడితే ఆ కేడర్ బాధపడుతుంది. అయితే ఇంతవరకు అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, కేవలం టీజర్ చూసే మనం ఎలా డిసైడ్ చేస్తాం? అందులో ఖచ్చితంగా ఎన్టీఆర్ ని అవమానపరిచే సీన్లు ఉన్నాయని, లేదంటే ఆయన బలహీనతను చూపించారని ఎలా డిసైడ్ చేయగలమంటారు? ఆ పాటలోనే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీ యొక్క మా నాయకులను కూడా, అందులో మా ముఖ్య నాయకులు మా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఫోటోలు చూపిస్తూ ఆ సాంగ్ని ఒక ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని కష్టాల్లో ముందుకు నడిపించే ముఖ్యమంత్రిని అతను కించపరిచే విధంగా చేయడం వల్ల మాకందరికి కూడా మనసు గాయపడింది. వాస్తవం లేనప్పుడు అలా తీయడం కరెక్ట్ కాదు. అందులో క్యారెక్టర్లెస్ మనిషి ఎవరంటే రామ్ గోపాల్ వర్మ ఈ రాష్ట్రంలో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి వైసీపీ పార్టీ దన్నుతో మరి తీయడం అన్నది బాధాకరమైన విషయం. అది ఎవరో సహించాం. మొక్కలోనే తుంచేయాలన్న ఆలోచనతో ట్రయల్ రన్లోనే నేను కోర్టు తలుపులు తట్టాను. వర్మ గారు, అసలు వాస్తవం ఉందా లేదా తెలియాలంటే సినిమా రావాల్సింది కదా, సినిమా రాలేదు కదా. అసలు మనిషి యొక్క నడవడిక మొదటి అడుగులోనే తెలిసిపోద్ది. ఆ మనిషి వ్యక్తిత్వం ఎటువంటిది, సినిమా ఎలా తీస్తున్నాడో ఆ పాటలోనే తెలిసిపోతుంది ఆ సినిమా ఎలా తీస్తాడు అన్నది. రామారావు గారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి పర్మిషన్ తీసుకున్నారా చెప్పండి?
లక్ష్మీపార్వతి గారు సపోర్ట్ చేస్తున్నారు కదా ఒకవైపు. అప్పుడు ఆమె ఉన్నప్పుడు ఏమైతే అంశాలు జరిగినాయో ఆ అంశాలన్నీ కూడా లక్ష్మీ పార్వతి ఎవరండి? ఆవిడ మొన్న వచ్చింది. లక్ష్మీ పార్వతి ఆ కుటుంబంతో ఏం సంబంధం ఉంది? లక్ష్మీ పార్వతి రావడమే ఒక దుర్మార్గమైన ఆలోచనతో వచ్చింది ఆవిడ. ఆ ఆలోచనతో భర్త ఉండగా రామారావు గారితో ఆ ఆలోచనతో ఉంది. మరి అటువంటి హిందూ సంప్రదాయాల్లో అది ఎంతవరకు కరెక్టు? ఒక భర్త ఉండగా రామారావు గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఈవిడికి ఏమొచ్చింది? ఏంటి పని ఈవిడికి? అంటే ఒక స్వార్థంతో, ఒక ముందు జాగ్రత్త చర్యతో మరి మనం యొక్క కుటుంబ ఆస్తులు కానీ రాజకీయమైన గౌరవాన్ని కానీ లాక్కోవాలి, ఈ పార్టీని పాడు చేయాలి, నాకు అనుసరణలో తెచ్చుకోవాలని చెప్పి ఆవిడ నడిచే విధానం, ఆవిడ ప్రవర్తించే విధానంతో మరి అందరికీ కళ్ళెదుట కనపడింది. ఆవిడది తప్పు. ఆవిడే ఎవరి కుటుంబ సభ్యులు. అప్పుడు ఆవిడ కుటుంబంలోకి ఎంటర్ అయ్యేసరికి రామారావు గారికి మునుమనవుల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి. మునుమనవులు అందరూ, అది కుటుంబం అంటే. కుటుంబం కాదని ఎంతవరకు మనం అనుకున్నా కూడా ఎన్టీఆర్ గారితో ఒకానొక కాలంలో కలిసి జర్నీ చేసిన ఒక స్త్రీగా ఆమెను మనం చూసినట్టయితే ఆమె చెప్పిన వాటిలో నిజం ఉండి వర్మ తీస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? అంటే కేవలం నిజం చూపించే ప్రయత్నమే చేస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? నిజం ఎక్కడుంది? ఎందుకు అనుకోవడానికి నిజం లేదు కదా, అందరికీ తెలుసున్నది కదా. ఆవిడ ఎలాగుంటుంది? ఆ నిజం చెప్పే ముందు లక్ష్మీ పార్వతి గారి యొక్క జీవితం కూడా అందులో చెప్పాలి. వాళ్ళ భర్తతో ఎన్నాళ్ళు ఉంది ఆవిడ? భర్త ఉండగా రామారావు గారి దగ్గరికి ఏ ఆలోచనతో వెళ్ళే విధానం కరెక్టా, అది మన సంప్రదాయబద్ధమా అన్నది చెప్పాలి. అదేమి చెప్పకుండా పార్టీని టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఈవేళ ఆవిడ చేసిన పనికిమాల పనుల వల్లే పార్టీని, తెలుగుదేశం పార్టీ ఎవరి సొత్తు కాదు, లక్షలాది మంది కార్యకర్తల సొత్తు. ఆ పార్టీకి నష్టం జరిగేటప్పుడు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఆ పార్టీని రక్షించుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని ప్రజలు ఆమోదించారు. లక్ష్మీపార్వతి ఎవరు? లక్ష్మీపార్వతి వెళ్ళే విధానాలు తప్పుడు విధానాలు, పార్టీకి నష్టం వస్తుంది, పెద్ద మోసం చేసింది అని చేత ఈ పార్టీని రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు రక్షించుకున్నారు. ఆయనకు ఆమోదం పలికారు. తర్వాత ఎలక్షన్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అది ఆ స్టోరీ తీయమనండి, అది ప్రజలందరికీ తెలుసు, తప్పేం లేదు. అందులో విమర్శ ఉంటే విమర్శ కూడా చేయమనండి. లేని విమర్శను ఎలా చేస్తారు మీరు? కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా ఉన్న విషయాలనే చూపించినట్టయితే టీడీపీ నేతలు ఎవరైతే ఇప్పుడు వర్మ వర్సెస్ టీడీపీ నేతలు ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా అభినందించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్న నిజం ఉన్నట్టుగా తీసినట్టయితే వర్మను అభినందించడానికి టీడీపీ నేతలు ఏనండమ్మా, ఫస్ట్ అడుగే తప్పటడుగులో సినిమా ఉంది. ఫస్ట్ అడుగులైనా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి నెగటివ్ ఫీడర్ తోటి ఒక సాంగ్ పెట్టారు. ఇంకా వాళ్ళు ఉన్న వాస్తవాలు తీయాలి అనుకున్న వ్యక్తులు ఉన్న వాస్తవాలు బాలకృష్ణ గారిని కలిసేవారు, పురంధేశ్వరి గారిని కలిసేవారు, ఇంకా వాళ్ళ మనవల్ని కలిసేవారు, జూనియర్ ఎన్టీఆర్ని కలిసేవారు, లోకేష్ గారిని కలిసేవారు. మీ తాతయ్య గారితో మీ అనుబంధాలేటి, మీ నాన్నగారితో మీ అనుబంధాలేటి, మీరు ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ఉన్నారు అన్నది కలిసి మాట్లాడేవారు. ఆ డైలాగే లేనప్పుడు ఆ సినిమా ఒక పార్టీ అండర్లో నడిచేటప్పుడు ఆ పార్టీ చీఫ్ ట్రిక్స్ మరి చేస్తూ లబ్ధి పొందాలని వైసీపీ పార్టీ అనుకుంటుంది. ప్రజలకు నిజాలు తెలుసు కాబట్టి అవి అందులో ముందుకు వెళ్ళకపోతున్నారు. కుటుంబ పరంగా ఏదైతే కథ ఉందో కుటుంబ సభ్యులకు ఎంతవరకు తెలుసో అది అంతా కూడా కథానాయకుల్లో మీరు చూశారు. మీరు చూడని నిజాన్ని నేను చూపిస్తా అంటున్నారు మరి వర్మ. అతనికి ఏం తెలుసు? చూడని నిజం. లక్ష్మీపార్వతిని ఆయన తీసుకెళ్లాడు రామారావు గారికి నిజం అంతా తెలియడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా తెలియదు కదా వర్మ గారు, ఇప్పుడు ఆ టైంలో ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఎలా తెలుసు? చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? ఆవిడే కుటుంబ సభ్యుడే కాదు, కుటుంబ సభ్యురాలే కాదు. ఆవిడ ఒక కుయుక్తితో అక్కడ వెళ్ళింది, తెలివితేటలతో భర్త ఇద్దరు కలిసి. ఆవిడ సంసారం చేసుకుంటా హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. వారు ఆ సంప్రదాయాలు అబ్జర్వ్ చేస్తారు ప్రజలు.
వారికి కుటుంబ విషయాలన్నవి తెలియవు. తెలుసునే లాస్ట్ విషయాలు ఏవో కొద్దిగా తెలిసి ఉండొచ్చు. రామారావు పార్టీ ఎందుకు పెట్టారు, పార్టీ తర్వాత ఎలా పనిచేశారు, అందరితో ఎలా ఉండేవారు, ఇవన్నీ తీయాలి. సినిమా అంటే తీస్తూ విమర్శ ఉంటే విమర్శ చేయొచ్చు, ఎవరైనా తప్పు చేస్తే తప్పులేదు. ఇక్కడ రామారావు గారు అన్నది, రామారావు గారు అన్న వ్యక్తి పెట్టిన పార్టీ లక్షల మంది ప్రజలది. ఆ పార్టీకి ఒక మహిళ వల్ల నష్టం జరిగేటప్పుడు ఆ ప్రజలందరూ కలిసి పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ వరకు ఉంది. రైట్. ఈ వర్మ వల్ల ఆర్జీవీకి ఖర్చు లేకుండా, వర్మ గారు ఖర్చు లేకుండా ప్రచారం వచ్చేస్తోంది. అసలు టీడీపీ నేతలు ఎక్కువగా స్పందిస్తున్నారని అనుకోవచ్చా? కేవలం టీజర్ చూసిన వెంటనే స్పందించడం వల్ల ఆయనకి ఖర్చు లేకుండానే ప్రచారం జరుగుతుంది. ఆయన గురించి మేము పట్టించుకోము. అతను మూర్ఖుడని ప్రజలందరూ తెలుసు. మీరు పిలిచినమలని మాట్లాడుతున్నాం, మేము అతని గురించి ఎందుకు మాట్లాడతాం? మాకు అవసరం లేదు. ఏమండి, కోర్టులో వేసాం. ఇటువంటి వ్యక్తులకి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టకపోతే ఇది సమాజానికి చీడ పురుగులు. చాలా కామెంట్లు చూసాం. రాముడు విషయంలో, శ్రీరాముడి విషయంలోనే, సీత విషయంలో ఏం మాట్లాడారో చూసాం. భగవంతుడి విషయంలో, పిల్లల విషయంలో ఏం మాట్లాడారో చూసాం. పెళ్లికి ముందు సెక్స్ కరెక్ట్ అని మాట్లాడారు. అటువంటి సభ్య సమాజానికి అటువంటి విధానాలు చెప్పాల్సిన అవసరం ఉందా పిల్లలకి? చేత ఇవన్నీ కూడా వ్యక్తిని ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. ఎవరో ఒకరు పెట్టాలి. నేను కాకపోతే ఇంకొకటి, నేను కాకపోతే మీరు. పెట్టకపోతే అతను ఇదే విధంగా నేను చేసి విధానాలు కరెక్ట్ అనుకుని వెళ్తారు. ఇదే ఎందుకు ఆయన సొంత ఇంటి సినిమా తీసుకోవచ్చు కదా, జనాల మీద ఎందుకు? ఆయన సొంత ఇంటి సినిమా చూసుకుంటూ ఆనందించమనండి. రైట్. గతంలో ముంబై మాఫియా ఆధారంగా కూడా సత్య సర్కార్ అంటూ సినిమాలు తీయడం జరిగింది. వర్మ గారు ఒక్క నిమిషం. అప్పుడు బోల్డ్ బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు అనుకోవచ్చు, లేకపోతే కేసులు అనుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా వర్మ లెక్క చేయలేని నేపథ్యం మనం చూసాం. సో అతని స్టైలే అంత అనుకుని వదిలేయచ్చు కదా, ఇందుకు అనవసరంగా మనం అతనికి ఎక్కువ ప్రచారం ఇస్తున్నామని ఎవరూ అనుకోవట్లేదు టీడీపీ నాయకుల్లో. అలా వదిలేసి ఉంటే ఈ పార్టీకి అసలు గొడవ ఇంతవరకు వెళ్ళుండేది కాదు కదా. గొడవ ఏం లేదండి, మేము కోర్టులో వేసాం. న్యాయ వ్యవస్థ చాలా బ్రహ్మాండమైన న్యాయ వ్యవస్థ మన భారతదేశ న్యాయ వ్యవస్థ. ఇటువంటి వ్యక్తులందరికీ కూడా న్యాయ వ్యవస్థ ద్వారా బుద్ధి చెప్పాలని మేము కోర్టులో వేసాం. అతని గురించి మేము పట్టించుకోవట్లేదు, మాకు అవసరం లేదు. ఏం చేద్దంటే అటువంటి వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏమండి, వాళ్ళు మా పార్టీని కించపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీతో గడ్డికి కక్కుర్తిపడి, గడ్డి అంటే డబ్బు, గడ్డికి కక్కుర్తిపడి వాళ్ళు ఈ విధంగా మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి మాకు మనసు గాయపడుతుంది. మా పార్టీని అంటే మేమెందుకు ఊరుకుంటాం? వాడు ఎవడైనా ఊరుకునేది లేదు. వాడి ఇంటి సినిమా తీసుకోమనండి, వాళ్ళ ఇంట్లో అందరితో సినిమా తీసుకోమనండి, ఎవడో వద్దనడో, వాళ్ళ ఫ్యామిలీ తీసుకోమనండి, వాళ్ళ తాతల మొత్తాలు కలిపి తీసుకోమనండి, వద్దనరు. మాకు ఇబ్బంది ఏంటి? లక్ష్మీపార్వతి ఎవరో రామారావు గురించి పూర్తిగా రామారావు గారి గురించి చెప్పడానికి, ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఆయన భగవంతు సమానుడు. ఇంకా ప్రజలను అడగమనండి, ప్రజలు చెప్తారు. ఆవిడ ప్రవేశించిన విధానమే హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది. మరి అందులో ఎన్టీఆర్ కూడా భాగమే కదా, ఎన్టీఆర్ కూడా భాగంగా చూడాలి కదా. కేవలం లక్ష్మీపార్వతిని ఒక్కరినే మనం తర్వాత భాగం ఎన్టీ రామారావు గారు పెళ్ళలేదు కదా, ఇవిడ్నే కానీ స్వీకరించడం జరిగింది కదా. ఎన్టీ రామారావు గారు పెళ్ళలేదు కదా, ఎన్టీ రామారావు పిలిస్తే రామారావు గారితో. ఏది ఏవైనా కుటుంబ సభ్యులు పర్మిషన్ లేకుండా అన్న రామారావు గారి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, కుటుంబ విషయాలతో కుటుంబ సభ్యులతో చర్చించాకనే సినిమా తీయడం ధర్మం, న్యాయం, సంప్రదాయం. కుటుంబ సభ్యుల అనుమతితో ఒక బయోపిక్ ఇప్పటికే చూసాం వర్మ గారు. కథానాయకుడు ఒక బయోపిక్ మనం చూసాం, అందులో ఎటువంటి విలన్ని చూపించలేదు. మన గురించి మాట్లాడుతున్నాం. ఎవరో కూడా ఒకసారి చెప్పమంటారా మేడం, మీకు 4 గదుల సమస్యలు ఎవరో రోడ్డు మీద పెట్టుకోరు. అది 4 గదుల సమస్యలు ఏం జరిగినా రోడ్డు మీద సంసార సంబంధం విషయాలు సెపరేట్గా ఉంటాయి. ప్రైవేట్ విషయాలు, ఒకరి యొక్క ప్రైవేట్ వ్యక్తిగత విషయాలు ఇంకొకరు మాట్లాడడానికి కానీ చూపించడానికి కానీ అర్హులు కాదు. అది ఆ కుటుంబ సభ్యుల పర్మిషన్ ఉండాలి. కనీసం మాట్లాడారా, వెళ్ళారా? వెళ్ళలేదు. అంచేత ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ తీసేస్తానంటే ఎలా కుదిరితే నేనైనా రేపు ఇంకొకటి వేస్తాడు, ఊరుకుంటారా? ఆయన భారతదేశం అందరి గుండెల్లోనే ఉన్నారు రామారావు గారు.
అది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. వైస్రా హోటల్లో జరిగినటువంటి నిజం ఉంది, ప్రధానమంత్రి వైస్రా హోటల్లో జరిగినటువంటి ఒక నిజాన్ని అలాగే వంటింట్లో జరిగిన కుట్రలను కూడా మీ ముందుకు చూపిస్తా అంటున్నాడు మరి వర్మ. వంటింట్లో జరిగిన కుట్రలు ఎవరో చూపించడానికి లక్ష్మీపార్వతి కుట్రలే ఉంటాయి, అట్లా రివర్స్ చేసి చూపిస్తాడు ఆయన. వంటింట్లో ఎవరుంటారు? లక్ష్మీపార్వతి ఉంటుంది, ఇంకెవరుంటారండి? ఆ మేడమే ఉంటుంది. ఏమండి వర్మ చూపిస్తే ఇనేంత పరిస్థితి లేదు. మాట్లాడే పెట్టిన విధానాలు ఇవన్నీ కూడా కార్యకర్తలకు గుండె గాయం అవుతుంది. ఈ కార్యకర్తలు స్పందించిన ఈ విషయాలు, నేను ఒక కార్యకర్తని ఎంచేదంటే వర్మ అన్న వ్యక్తికి ఎక్కడా కూడా క్రెడిబిలిటీ లేదు, గౌరవం లేదు. అతని గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు కేసు పెట్టారు వర్మ గారు? పట్టించుకోని అవసరం లేనప్పుడు ఆ వ్యక్తిని అట్లాగే వదిలేస్తే సరిపోయేది కదా, కేసు పెట్టడం వరకు ఎందుకు? అవునా, ఒక పిచ్చివాడు గ్రామంలో తిరిగేటప్పుడు నాకెందుకులే అని అందరూ ఊరుకుంటారు. ఆ గ్రామం బాగోవాలని ఆలోచించే మనిషి ఉన్నప్పుడు ఏదైతే అయిందిలే ఈ దెబ్బతో ఈ పిచ్చివాడిని పిచ్చాసుపత్రికి పంపించాలని చెప్పి కాళ్ళు చేతులు కట్టి వ్యాన్ పిలిచి పిచ్చాసుపత్రికి పంపిస్తాను. పిచ్చివాడిగా నటిస్తే ఏం చేస్తారు? నేను వచ్చా అంతే. పిచ్చివాడిగా నటించే వ్యక్తిని ఏం చేయలేం కదా. ఏమండి పిచ్చివాడిగా నటించే వ్యక్తిని ఏం చేయలేం కదా. నటించే వ్యక్తి అన్నది డాక్టర్లు చూస్తారు, అది డాక్టర్లు చూస్తారు. ఈ గ్రామానికి రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు రాళ్ళు ఇచ్చి కొడుతుంటారు, అందరినీ గుండెల మీద కొడుతుంటే ఏం చేస్తారు? ఎవరొకరు తీసుకెళ్ళి లోపలెడతారు. డాక్టర్లు చూస్తారు, పిచ్చి కాకపోతే పిచ్చి ఎక్కుద్దో, పిచ్చి లేకుండా జబ్బు నయం చేయాలో చేస్తారు. నేను కోర్టుకు వెళ్ళింది కూడా అందుకే. రైట్. ఎటువంటి ఆధారాలతో వైసీపీఏ ఈ సినిమా అసలు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పగలరు? మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమాలు చూసుకోడు ఆయన. నేను ఒకటి అడుగుతున్నాను, ఇవాళ ఏమీ ఆధారం లేకపోతే మీరు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు ఖండించట్లేదు? ఆయనకి తెలుసు లక్ష్మీభారతి ఏ టైంకి వచ్చిందో తెలుసు, ముందు ఎవరున్నారో తెలుసు, పిల్లలు ఎవరున్నారో తెలుసు. మీరు సంప్రదించారని అడగాల. ఒక ప్రతిపక్ష నేతగా ఒక వ్యక్తి, రామారావు గారు జిల్లా పేరు పెడతానని పెద్ద ప్రేమ ఉన్నట్టు చెప్పాడు కదా ఆయన. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ ఈ విషయాలు కానీ నలుగురిలో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చేయడం కరెక్ట్ కాదని ఆయన ఖండించచ్చు కదా. ఎందుకు ఖండించలేదు? ఈ ఎంజాయింగ్ మా పార్టీకి అడ్వాంటేజ్ వచ్చేస్తే ఒక లీడర్ని డిమాండ్లో చేయొచ్చు అనే ఆలోచన, కుట్ర. మాకు తెలిసి ఇదంతా ఎవరు ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ ఒంటి మీద చేవ కూడా వాళ్ళలేదు. అంతా కడిగిన ముచ్చులు లాంటి పార్టీ మా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ. ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వారంటే వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా ఏమీ చేసేది లేదు. ఇంచేదంటే ఇటువంటి ఎక్కడో చాటు ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి మాలాంటి కార్యకర్తలకి గుండె గాయపడుతుంది, ఇబ్బంది పడతాం మేము పార్టీని ఎలా అంటే. అందుకు మాకు కడుపు కాలి మేము కేసు పెట్టాం. తప్పేంటి? అయితే గతంలో ఎన్టీఆర్ వ్యతిరేకంగా కొన్ని సినిమాలు వచ్చాయి వర్మ గారు కోర్టులో. గతంలో కూడా ఎన్టీఆర్ వ్యతిరేకంగా కొన్ని సినిమాలు రావడం జరిగింది. అప్పుడు లేని ఈ వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు? ఈ సినిమా పైనే ఎందుకు? ఆ సినిమాలు ఇంత వల్గర్గా రాలేదండి. విమర్శ చేసుకోవచ్చు ఎవరన్నా, అది సంప్రదాయబద్ధంగా గౌరవబద్ధంగా ఉంటే ఎవరు పట్టించుకోరు. అంటే అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చర్చ లేదు. ఇప్పుడు అదే చర్చ వల్ల టీడీపీ నాయకులు స్పందిస్తున్నారని అనుకోవచ్చా? అలా కాదు, ఇంటెన్షనల్గా చేయడం తప్పు. మనిషి కనపడిపోతుంది. నేను కావాలని హెరాస్మెంట్ కానీ కావాలని విమర్శ కానీ ఏది చేసినా నా హావభావాల్లో కనపడిపోద్ది. ఆ పాటలో కనపడిపోయింది పార్టీని యొక్క ఏ విధంగా డామేజ్ చేయాలని ఆలోచన. డైరెక్షన్ అంతా కూడా రామ్ గోపాల్ వర్మ డైరెక్టరు, వెనకాల ఇంకో డైరెక్టరు, పార్టీ డైరెక్షన్ ఉంది, రెండు కలిపి చేస్తున్నారు. తప్పే ఉంది. అది మేమేం ఊరుకోం కదా, చేసుకోమనండి. మరి అది రాజశేఖర రెడ్డి గారి మీద కూడా తీయమనండి, అతన్ని అలాగా తీయాలి కదా. మరి ఇవన్నీ విషయాలు వస్తాయి, చర్చకు వస్తాయి. ఎవరు ఊరుకుంటారమ్మా ఇవాళ? గతంలో పార్క్ హైత్ సర్వీస్ అపార్ట్మెంట్స్ లో బ్రదర్ అనిల్ ని కలిశారు ఆర్జీవి. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని ఆయన చెప్తున్నారు. లేదు, ఈ సినిమా కోసమే, ఈ సినిమా తీయడం కోసమే కలిశారని చెప్తున్నారు టీడీపీ నేతలు. దీన్ని మీరేమంటారు? పార్క్ హైత్ సర్వీస్ అపార్ట్మెంట్స్ లో బ్రదర్ అనిల్ ని కలిశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి, మీరు వినే ఉంటారు ఖచ్చితంగా. ఆర్జీవి అంటే దీనికి రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉందంటారా? యాదృచ్ఛికంగా కలిసినా కూడా వర్మ గారు యాదృచ్ఛికంగా అతనికి కావాల్సిన పనే ఉంది.
కలవడం యాదృచ్ఛికంగా పనే ఉంది ఆయనకి. ఉమ్. రోజుకి కలవట్లేదు కదా అనిల్ కుమార్ని, ఈ సినిమా టైంలోనే కలవాల్సిన పనే వచ్చింది. ఒకవేళ యాదృచ్ఛికంగా జరుగుంటే ఇవంతా కూడా ఇంటెన్షనల్గా లేదంట. యాదృచ్ఛికంగా జరగదండి. అతను టైం వేస్ట్ చేయడు అతను. అసలు జరిగే సమస్య లేదు అది. అది ఒకవేళ ఇందులో సింపుల్ గా మీకు వక్రీకరించకుండా ఫైనల్గా చెప్తున్నాను. ఈ సినిమాలో వక్రీకరించకుండా కేవలం నిజాలే చెప్పినట్టయితే, తెరపైకి వచ్చిన తర్వాత కేవలం నిజాలే చూపించినట్టయితే, సినిమాకు ముందు మనం చూస్తాం ఇందులో చూపించినటువంటి క్యారెక్టర్స్ తో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక ముందే వేస్తారు ఇండెక్స్. సో అలా చూపించిన తర్వాత ఏం చేయగలరు అసలు ఆర్జీవిన్? నిజంగా అందులో అబద్ధాలు చెప్పినా కూడా ఏం చేయగలరు? చెప్తున్నా, చట్టం కూడా ఉందండి. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వారి యొక్క వ్యక్తిగత విషయాలు మన బయటకి పెట్టకూడదు, వారి పర్మిషన్ లేకుండా తీయకూడదు అన్నది ఒక చట్టం కూడా ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఏదో రామ్ గోపాల్ వర్మ ఏదో 4 ఫోటోలు దొరికినాయి అనుకోండి, నాకు నేను పబ్లిక్గా సినిమా తీయడానికి కుదరదు, తీసుకెళ్ళి నన్ను బొక్కలో పడేస్తారు. జాతి ఏంటంటే ఒక ఫ్యామిలీ విషయం, దానికి ఒక మనకి చట్టం ఉంది. చట్టంలో లక్ష్మీ భారతి గారు ఎవరండి అసలు? రామారావు గారి కుటుంబంతో ఆవిడ స్వార్థంతో వచ్చింది. ఎవరు ఆవిడ? రామారావు గురించి రామారావు గారి గురించి చెప్పడానికి ఆవిడ ఎవరు? రామారావు గారి కష్టాల్లో ఉన్నది మహాతల్లి బసవతారకం గారు. ఇంతమంది పిల్లల్ని పోషించింది బసవతారకం గారు. ఇంత విధంగా రామారావు గారు ఎత్తు ఎదగడానికి కారణం ఆ తల్లి. ఆ తల్లి గురించే మరి హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. అటువంటి వ్యక్తిత్వం ఉన్న కుటుంబాన్ని పట్టుకుని ఎవరో మధ్యన వచ్చి ఏదో రిటైర్మెంట్ స్టేజ్లో వచ్చి హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా వచ్చి పెట్టేస్తే ఆవిడ చెప్పేస్తే స్టోరీ తెలిసిపోద్దా? లేదా ఆవిడ చెప్తున్న మాటల్లో మనం విన్నదేంటంటే, చనిపోయే ముందు ఎన్టీఆర్ కొన్ని వీడియోస్ ఆడియోస్ రిలీజ్ చేశారు. ఆ వీడియోస్ ఆడియోస్ లో కూడా చంద్రబాబుని అపోజ్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అంటూ కూడా లక్ష్మీ పార్వతి చెప్తున్నారు. ఆ వీడియోస్ ఆడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాక్ష్యంగా ఆవిడ చూపిస్తున్నారు. ఏమండి చూపించండి. పార్టీలో రకరకాలుగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా తిడతారు, సరిగ్గా పార్టీకి వర్క్ చేయట్లేదని. రకరకాలుగా ఉంటాయి. పార్టీ కుటుంబం అన్నాక రకరకాలు ఉంటాయి. పిల్లల్ని మనం అంటాం, లేకపోతే ఇంకోలాగా అంటారు, ఇంకోలాగా ఉంటుంది. పార్టీని ప్రొటెక్ట్ చేయట్లేదని చెప్పి అనొచ్చు. చంద్రబాబు నాయుడు అందునే కదా ఈ పార్టీని ప్రొటెక్ట్ చేశారు కదా. రామారావు గారు అన్నందుకే పార్టీని స్ట్రెంథన్ చేశారు. రామారావు గారు ఇంకా పిల్లలందరికీ చెప్పిన విషయాలు కూడా ఇంకా ఉండొచ్చు కదా. ఆవిడ మాట్లాడవలసిన అవసరం ఉంది. అయితే వర్మ గారే ప్రత్యేకంగా ఎందుకు కోర్టు వరకు వెళ్ళడం జరిగింది? జగన్ పేరు చెబితేనే ఎమ్మెల్యే వర్మ మండిపడతారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అందుకనే మీరు కోర్టు వరకు వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డి వెసెస్ వర్మగా చూడొచ్చా ఇది మనం? జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎక్కడ వ్యక్తిగత తగులేమీ లేవు. నేను తెలుగుదేశం పార్టీ మనిషిని, ఆయన వైసీపీ మనిషి. ఆ పార్టీకి సంబంధించి మా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లితే మేము నోరు మూసుకుని కూర్చోము. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే మేము సంస్కారబద్ధంగా చట్టపరంగా మేము పోరాడతాం. అలాగని మేము ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు చూపించేస్తే మేము వినడానికి చూడడానికి సిద్ధంగా లేము. అది వాళ్ళు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఫ్యామిలీ మెంబర్స్తో విని వారు చెప్పిన విషయాలే చూపించాలి. ఇంకా ఏమన్నా తెలిస్తే ఈ విషయాలు మాకు తెలుసు, దీని మీద మీ కామెంట్ ఏంటని వారిని అడగాలి, అడిగి చేయాలి. లక్ష్మీ పార్వతికి రామారావు గారి కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేదు. లాస్ట్లో ఉన్న 2-3 సంవత్సరాల సంబంధం తప్పితే ఆయన సుదీర్ఘ యాత్ర అంతా కూడా కుటుంబంతో జరిగింది. ఆ సుదీర్ఘ యాత్ర అంతా కూడా ఏం జరిగిందన్నది తెలియాలంటే ఆ కుటుంబ సభ్యులతోటే మాట్లాడాలి. అది రైట్. వర్మ గారు, మరి ఆఖరిగా ఈ పోరాటం కోర్టు వరకే ఉంటుందా, లేకపోతే సినిమా థియేటర్లో అడ్డుకునేంత వరకు వెళ్తుందా? వెళ్ళొచ్చు. కార్యకర్తల మనోభావాలు గాయపడితే వెళ్ళొచ్చు, తప్పే ఉంది. అది ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా ఉంటాయో నేను కోర్టులో కేసు వేస్తానని మీకు తెలిసింది అసలు? నేను ఆడు చేసిన ట్రయల్ వదిలేక నాకు బాధ అనిపించి వేసాం. ఎవరు ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలీదు. ఎంచేదంటే ఆ స్పందన రాకుండా ఉండడానికే మనం నిజాయితీగా నిష్కల్మషంగా నడుచుకోవాలి. ఆ నడుచుకున్నప్పుడు అతనికి సన్మానం కూడా చేస్తారు, చక్కగా తీస్తే కార్యకర్తలు చేస్తారు. రైట్, చూద్దాం మరి కార్యక్రమం తర్వాత, సినిమా తర్వాత ఆయన సన్మానం చేయించుకుంటారా లేదా అనేది.